Good morning, church. I hope you all are happy. నేను నమ్ముతున్నాను మీ అందరూ సంతోషంగా ఉన్నారని చెప్పేసి. I bless you all in the name of Jesus. Wherever you are, the goodness of the Lord will always flow. Amen. Because the Lord has brought you out of Egypt, not into a land of deficit or depression or lack. Lord has brought you into a land of milk and honey, flowing with blessings. దేవుడు మన తండ్రి దేవుడు ఐగుప్తు నుండి వెన్ ఈ బాట్ యూ టు ఇజ్రాయెల్కి మనం నడిపించినప్పుడు ఏదో కొదువలోకి నడిపించలేదు, మనల్ని సంపూర్ణతలోకి నడిపించాడు. అవునా? పాలు తేనెలు ప్రవహించే దిశను నడిపించాడు. ఏమేన్. సో ఐ జస్ట్ వాంట్ టు టెల్ దట్ వర్డ్. ఆ చిన్న వాక్యం ఆత్మదేవుడు నా లోపల ఉంచింది, మీతో షేర్ చేద్దాం అనుకున్నాను. సో లెట్ మీ ప్రే. ఓపెనింగ్ ప్రేయర్ చేస్తాను, అందరిని కళ్ళు మూసుకుందాం. దేవా తండ్రి, నేను యేసయ్య మీరు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. దేవా యేసయ్య, ఎక్కడ ఉన్న తండ్రినైనా నీ ఆత్మ తండ్రినైనా మాతో నుండి నడిపిస్తున్నందుకు దేవా నీకు స్తోత్రాలు, వేలాది వందనాలు యేసురాజా. అవును తండ్రినైనా యేసయ్య, అవును తండ్రినైనా ఓల్డ్ టెస్ట్మెంట్లో తండ్రినైనా మీరు రాకముందు దేవా మీరు ఒక్కొక్క పర్సన్తో ఉండి మాట్లాడారు యేసయ్య. కానీ ఇప్పుడు తండ్రినైనా ఒక్క పర్సన్ కాతన ఎవరైతే నీ తండ్రినైనా నిన్ను కావాలనుకుంటారో వాళ్ళతో ఉండే దేవుడు యేసయ్య. వాట్ అ బ్యూటిఫుల్ గాడ్ యు ఆర్ ఓ లార్డ్ ఫాదర్. ఐ ప్రే ఓ లార్డ్ ఫాదర్ టుడే తండ్రినైనా యేసయ్య, నేను ప్రార్థన చేస్తున్నాను రాబోయే వాక్యముతో తండ్రినైనా యేసయ్య అన్న మాట్లాడుతుండగా తండ్రినైనా యేసయ్య రెండంచుల ఖడ్గము గల తండ్రినైనా యేసయ్య మా హృదయాలకి తాకేలాగా తండ్రినైనా మీరే తండ్రినైనా మాట్లాడి మహిమ పొందుకోమని అడుగుతున్నాను తండ్రి యేసయ్య. అవును తండ్రినైనా ఈ వారంలో తండ్రినైనా జరగబోయే తండ్రినైనా మా దినాల్లో తండ్రినైనా యేసయ్య, మా పనుల్లో తండ్రినైనా యేసయ్య మేము విజయం చూసేలాగా తండ్రినైనా మా ఆత్మలకు తండ్రినైనా కావాల్సిన వాక్యాన్ని తండ్రినైనా కావాల్సిన తండ్రినైనా ఆత్మ తండ్రినైనా యేసయ్య తండ్రినైనా వాక్యాన్ని తండ్రినైనా యేసయ్య మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రినైనా. అవును తండ్రినైనా తండ్రినైనా అన్నొచ్చి వాక్యం పంచుకుండగా తండ్రినైనా యేసయ్య మీ ఆత్మ ఉండి తండ్రినైనా యేసయ్య లెట్ ద హోలీ స్పిరిట్ గాడ్ ఫ్లో ఇన్ జీసస్ నేమ్. We should not be led by our thoughts and our mind. We should be led by the Holy Spirit. Jesus mighty God. అవును యేసే ఆత్మదేవ మీరు ముందుని నడిపించమని ఈ చిన్న ప్రార్థనని మా ప్రభు అయిన యేసుక్రీస్తుని అడిగి బ్రతిమాలుతున్నాను తండ్రి. ఆమేన్ ఆమేన్. Praise the Lord, hallelujah. I greet you all in the mighty name of our Lord and Savior Jesus Christ. Devar namanki mahim kalungaaka. Bible says, sing to the Lord for he has done great deeds. Let this be known to the whole world. Isaiah 5:12. Hallelujah. ఆకాశవాసులారా ఈ పాటను పాడుకుంటూ దేవుని నామం మహింపరుచుకుందాం. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా, ఆయన దూతలారా మరియు ఆయన సైన్యములారా, సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. సూర్య చంద్ర తారలారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి, ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. సమస్త భూజనులారా మరియు జలముల అధిపతులారా
బాలురాలులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా వృద్ధులు బాలురు యౌవనులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. ఆకాశవాసులారా యెహోవాను స్తుతించుడి. ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా ఉన్నత స్థలముల నివాసులారా యెహోవాను స్తుతించుడి. హల్లెలూయా. ఆ మహోన్నతమైన దేవుడిని మనం స్తుతి ఆరాధన చేసుకుందాం. హల్లెలూయా. He is worthy to be praised. He is worthy to be honored. Let's praise him. Hallelujah. We thank you, Lord. యేసయ్యా వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. Let your name alone be glorified, O Father Lord. మా నోటి పైన తండ్రి మీ యొక్క స్తుతిని ఉంచుతున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా మమ్మల్ని మీ యొక్క స్తుతి ఆరాధన కోసం తండ్రి మమ్మల్ని సృజించుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. All we are today is because of you, O Father Lord. We thank you for everything, O Father Lord. నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యా జై యేసు ఈ పాటను పాడుకుంటూ దేవుని నామం మహిమపరుచుకుందాం. హల్లెలూయా. జై యేసు జై యేసు జై యేసు జై యేసు జై
అవును తండ్రి, నీ వంటి వారు ఎవరు లేరు తండ్రి. యేసయ్యా, నీకే మహిమ కలుగును గాక.
యేసయ్యా. నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. Let your name be glorified, O Father Lord. Let your name be magnified, O Father Lord, యేసయ్యా. డార్క్నెస్లో తండ్రి మీరే లైటింగ్ ఇచ్చే దేవుడు ఉన్నావు తండ్రి యేసయ్యా. యు ఆర్ ద లైట్ లార్డ్. నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి యేసయ్యా. ఎంతో ట్రబుల్స్లో ఉన్న ఫ్యామిలీస్ని తండ్రి యేసయ్యా, మీరు మీ యొక్క లైటింగ్తో తండ్రి వాళ్ళ లైఫ్స్ని తండ్రి మీరు బ్రైటన్ అప్ చేస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి యేసయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ ఫర్ యువర్ గ్రేస్ ఆఫ్ ఫాదర్ లార్డ్. మీ యొక్క ప్రేమను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. హల్లెలూయా. నీకే వందనాలు తండ్రి. యు ఆర్ ద లైఫ్ లార్డ్. మీరు మాకు జీవం ఇచ్చినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆల్ గ్లోరీ టు యూ అలోన్ ఫాదర్ లార్డ్. ఆల్ గ్లోరీ టు యూ అలోన్. వి థ్యాంక్ యూ ఫాదర్ లార్డ్ యేసయ్యా. నీకే వందనాలు తండ్రి. యు ఆర్ సచ్ ఎ వండర్ఫుల్ గాడ్ లార్డ్. నువ్వు మా జీవితాల్లో చేసిన ప్రతి ఒక్క మేలును బట్టి వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్క సమయంలో తండ్రి మీరు మమ్మల్ని నడిపించుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ యొక్క రెక్కల కింద మమ్మల్ని భద్రపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. మీ యొక్క చేయి పట్టుకుని తండ్రి మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉన్నప్పటికీ మీ తండ్రి యేసయ్యా నీ యొక్క కృపతో తండ్రి మమ్మల్ని నడిపించుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. యు ఆర్ ఆల్ పవర్ఫుల్ గాడ్. నథింగ్ ఇస్ ఇంపాసిబుల్ ఫర్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. వి ప్రైజ్ యూ ఫాదర్ లార్డ్. సమస్త విషయాల్లో నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ ఓ ఫాదర్ లార్డ్ యేసయ్యా. నీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ వర్షిప్ అంతా మీ చేతులకే సబ్మిట్ చేస్తూ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. మరి యొక్క పునరుత్థాన ఆదివారమున దేవుని యొక్క వాక్యము మీతో పంచుకునేటువంటి కృప ఆ దేవాది దేవుడు నాకు ఇచ్చినందుకు నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. సంగమ మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను తలంచుచున్నాను. సంగముగా మీరందరూ కూడా మీ యొక్క ప్రార్థన జీవితంలో కావచ్చు, లేదా మీ యొక్క ఆత్మీయ జీవితంలో కావచ్చు, మీరందరూ కూడా దేవుని యందు బలపడుతూ ఉన్నారని నేను ఎంతగానో ఆశిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. మరి యొక్క పర్యాయము దేవుని యొక్క వాక్యము మీతో పంచుకునేటువంటి కృప ఆ దేవాది దేవుడు నాకు ఇచ్చినందుకు నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దినం మనమందరము సజీవులుగా ఉండటము ఇది నిజంగా దేవుడిచ్చినటువంటి బహుమానం అయింటున్నది. వన్ మోర్ డే, నూతన దినాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ పునరుత్థాన దినమున దేవుని యొక్క సన్నిధిలో ఆయనను ఆరాధించి స్తుతించి ఆయనను మహిమపరిచి అలాగునే దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క వాక్కును, సజీవమైనటువంటి వాక్కును మనమందరము వినడానికి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఈ దినము నడిపించబోతూ ఉన్నాడు గనుక నా నోట నుండి వచ్చు ప్రతి మాట అది దేవుని యొక్క మాటగా ఉండాలని నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఎందుకంటే నా మాటలు ఎవరికి ప్రయోజనము కాదు, కానీ నా నోట నుండి వచ్చు ప్రతి మాట అది పరిశుద్ధాత్మ వలన వచ్చేటువంటి మాటగా ఉండాలని ప్రార్థన పూర్వకంగా దేవుని యొక్క సన్నిధానంలో నిలువబడి దేవుని యొక్క వాక్యమును మీతో పంచుకుంటూ ఉన్నాను. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. గడిచినటువంటి వారము మరి మొదటి వారములో మరి దేవుని యొక్క వాక్య సందేశాన్ని మనమందరం వినడం జరిగింది. సహోదరుడు విన్ని ద్వారా దేవుడు అద్భుతమైనటువంటి వాక్యాన్ని దేవుడు మన మధ్యకు దేవుడు తీసుకొని రావడం జరిగింది. కాబట్టి ఈ దినము మరి నేను ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఆ యొక్క కనెక్టివిటీ, ఆ యొక్క విశ్వాసం గురించి సహోదరుడు మాట్లాడడం జరిగింది. విశ్వాసము, దాని యొక్క పరిమాణము. కాబట్టి ఈ దినము కూడా ఈ యొక్క విశ్వాసం అంటే ఏంటి, విశ్వాసము మరి క్రైస్తవ జీవితంలో
అది ఎంత ప్రధానమైనటువంటి విషయమో కొన్ని మాటలను మనము పరిశుద్ధ వాక్కులో నుండి మనం ఈ దినము ధ్యానించబోతూ ఉన్నాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ప్రియ సంగమా, మనమున్నటువంటి పరిస్థితుల్లో మనమందరము కూడా పరిశుద్ధాత్మలో ప్రార్థించాలని దేవుడు ప్రేరేపిస్తూ ఉన్నాడు. పరిశుద్ధాత్మలో అనగా ప్రేయింగ్ ఇన్ ద హోలీ గోస్ట్, పరిశుద్ధాత్మలో అనగా అన్య భాషలతో మనం ప్రార్థన చేయాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అంతే మాత్రము కాదు కానీ వీ హ్యావ్ టు బిల్డ్ అప్ అవర్ హోలీ ఫెయిత్, అనగా మన యొక్క విశ్వాసమును కట్టుకోవాలని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. గడిచిన వారం మనం విన్నాం, ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలంట ఆ కొండతో మాట్లాడినప్పుడు ఆ కొండ సైతము వెళ్ళి సముద్రములో పడునని దేవుని యొక్క వాక్కు తెలియజేస్తూ ఉన్నది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నీ విశ్వాసము ఏ పరిమాణంలో ఉన్నది అని దేవుడు మరొక్కసారి ఈ దినము జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. ఈ దినము నా యొక్క వాక్య సందేశానికి నేను ఇచ్చినటువంటి టైటిల్ ఏంటంటే క్రియేటివ్ పవర్ ఆఫ్ ఫెయిత్. పోయిన వారము విశ్వాసము దాని యొక్క పరిమాణం గురించి మనం చూసాం. ఈ దినము నా యొక్క సందేశమునకు వాక్యానికి నేను ఇచ్చినటువంటి టైటిల్, ఆ యొక్క అంశం ఏంటంటే విశ్వాసములో ఉన్నటువంటి సృజనాత్మకమైనటువంటి శక్తి. హల్లెలూయా. విశ్వాసంలో ఏముందండి? సృజనాత్మకమైనటువంటి శక్తి ఉన్నది. యూ కెన్ క్రియేట్ థింగ్స్, యూ కెన్ మేక్ థింగ్స్ టు హ్యాపెన్ బై యువర్ ఫెయిత్. ఆమేన్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి ప్రార్థన ద్వారా విశ్వాసము రాదు. దయచేసి ఈ మాట జాగ్రత్తగా మీరు ఆలకించండి. ప్రార్థన చేయొద్దని కాదు, ప్రార్థన చేయాలి. ప్రార్థన ఎంతో అవసరము. ఎందుకనగా విశ్వాసం అన్నది ఎలా వస్తుందంటే కేవలము ఒకే ఒక మార్గములో విశ్వాసం వస్తుంది. దేవుని యొక్క వాక్యం అంటుంది ఆ యొక్క విశ్వాసం ఎలా వస్తుందంటే వినుట వలన వస్తుందంట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. వినుట వలన అనగా దేవుని యొక్క వాక్యము విన్నప్పుడు విశ్వాసము నీలో కలుగుతుంది గనక కలిగినటువంటి విశ్వాసమును ఆ యొక్క విశ్వాసమును కాపాడుకొనడానికి నీవు ఆత్మలో ప్రార్థన చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి విశ్వాసం ఎలా వస్తుందంటే వినుట వలన విశ్వాసం వస్తుంది గనక ఈ దినము దయచేసి జాగ్రత్తగా దేవుని యొక్క మాటలను, దేవుని యొక్క వాక్కును జాగ్రత్తగా మీరు వినాలని నేను ఆశిస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, క్రైస్తవ జీవితంలో విశ్వాసం అన్నది చాలా ప్రాముఖ్యమైనటువంటి లక్షణమై ఉన్నది. చాలా ప్రాముఖ్యమైనటువంటి లక్ష్యము. మనము గనక విశ్వాసం అనేటువంటి ఆ పదాన్ని గనక మనం చూసినట్లయితే ఆ యొక్క విశ్వాసం అనేటువంటి మాటలో మొదటి అక్షరము ఆఖరి అక్షరము గనక మనం తీసివేస్తే అక్కడ మిగిలినటువంటి అక్షరం ఏంటంటే శ్వాస. విశ్వాసము నుండి మొదటి అక్షరము ఆఖరి అక్షరము గనక మనం తీసివేస్తే మిగిలిన మాట ఏంటంటే శ్వాస. ఒక మనిషికి శ్వాస ఎంత అవసరమో క్రైస్తవ జీవితంలో ప్రతి ఒక్కరికి కూడా ఆ యొక్క విశ్వాసం అంతే అవసరము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆహారము లేకపోయినా మనము 40 రోజులు బ్రతకొచ్చు. నీళ్లు 10 రోజులు నీవు తాగకపోయినా కూడా నీవు బ్రతకొచ్చని పరిశోధనలో తేలడం జరిగింది. కానీ శ్వాస గనక లేకపోతే, ఈ శ్వాస ఈ యొక్క ఊపిరి గనక మనం తీసుకోకపోతే ఒక్క క్షణము కూడా ఈ భూమి మీద మనము బ్రతకలేము. అలాగునే క్రైస్తవ జీవితంలో కూడా నీవు క్రైస్తవుడు అయినట్లయితే, నీవు క్రైస్తవురాలు అయినట్లయితే, నీ విశ్వాసము గనక యేసు క్రీస్తులో గనక నీవు ఉంచినట్లయితే ఈ దినము నీవు నేర్చుకోవాల్సినటువంటి మాట ఏంటంటే శ్వాస ఎంత అవసరమో క్రైస్తవ జీవితానికి విశ్వాసము కూడా అంతే అవసరమైనది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి సంగమా, ఈ దినము నీవు నేను చేయాల్సినటువంటిది ఏంటంటే దేవుని యొక్క వాక్యం వినాలి. దేవుని యొక్క వాక్యము ఎప్పుడైతే మన హృదయంలో స్థిరపరచబడుతుందో ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనలను బలపరిచి మనలను ఆత్మీయ జీవితంలో ఇంకను ముందుకు నడిపించినట్లుగా ఆ పరిశుద్ధాత్మ యొక్క సహాయముతో మనం ముందుకు వెళ్ళాలి. గనక ఇందాక నేను చెప్పాను, సంగమా మనము ఆత్మలో ప్రార్థన చేయాలి. ప్రేయింగ్ మచ్ ఇన్ ద హోలీ గోస్ట్. అన్య భాషలతో అనగా పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసేటువంటి సంఘముగా నీవు నేనుండాలని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, విశ్వాసం ఎలా వస్తుంది? వినుట వలన వస్తుంది. ఫెయిత్ ఈజ్ నాట్ ఎ ఫార్ములా. విశ్వాసం అన్నది ఒక సూత్రము కాదు. దయచేసి జాగ్రత్తగా ఈ దినం నా మాటలు వినండి. ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. విశ్వాసం అన్నది ఒక సూత్రము కాదు. విశ్వాసం అన్నది ఒక ఫిలాసఫీ, ఒక వేదాంతము కాదు. విశ్వాసం అన్నది ఏంటంటే విశ్వాసం అన్నది ఒక పదార్థము. పదార్థం అంటే ఇంగ్లీష్లో సబ్స్టెన్స్ అంటారు. విశ్వాసం అన్నది ఒక శక్తి. శక్తి అంటే ఇట్స్ ఎ ఫోర్స్.
విశ్వాసం అన్నది ఒక పదార్థము, విశ్వాసం అన్నది ఒక శక్తి, విశ్వాసం అన్నది ఒక ఆయుధము. ఇట్స్ అ వెపన్. కాబట్టి యూ హ్యావ్ టు లెర్న్ హౌ టు యూజ్ యువర్ ఫెయిత్. నీ కలిగినటువంటి విశ్వాసమును ఎలా నీవు వాడాలి, ఈ విశ్వాసములో ఉన్నటువంటి ఆ సృజనాత్మకమైనటువంటి శక్తిని నీవు గ్రహించినట్లయితే నీ విశ్వాసమును నీవు కట్టుకొనడానికి ప్రయత్నము చేస్తావు. కాబట్టి ఈ దినము నా యొక్క వర్తమానములో కీవర్స్ చాలా ప్రధానమైనటువంటి వాక్యాన్ని నేను తీసుకున్నాను. ఆ వాక్యము రోమా పత్రిక 10వ అధ్యాయము 10వ వచనములో రాయబడింది గనక దయచేసి ఆ వాక్య భాగాన్ని మనం చదువుకుందాం. హౌ టు యూజ్ దిస్ క్రియేటివ్ పవర్ ఆఫ్ ఫెయిత్. విశ్వాసములో ఉన్నటువంటి ఈ సృజనాత్మకమైనటువంటి శక్తిని ఎలా వాడాలో మనం నేర్చుకుందాం. దయచేసి రోమా పత్రిక 10వ అధ్యాయము 10వ వాక్యం మనం చదువుకుందాం. ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చూసినట్లయితే ఏలయనగా నీతి కలుగునట్లు మనుష్యుడు హృదయములో విశ్వసించును, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకుంటాడు. ఇక్కడ 2 మాటలను జాగ్రత్తగా మనం ధ్యానించాలి. ఒకటి హృదయము, రెండవది నోటి. హృదయముతో మనం విశ్వసిస్తాము, నోటితో మనము ఒప్పుకుంటాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ ఈ హృదయానికి అలాగే ఈ నోటికి ఒక కాంబినేషన్ ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఉదాహరణ నేను మీకు చెప్తాను. మన గన్ మీ అందరికీ తెలుసు. ఆ గన్లో కనుక క్యాట్రిడ్జ్ లేకపోతే ఆ గన్ ఏమాత్రము కూడా యూస్ఫుల్ కాదు. హల్లెలూయా. ఆ గన్లో కనుక క్యాట్రిడ్జ్ లేకపోతే ఆ గన్ ఏమాత్రము కూడా యూస్ఫుల్ కాదు. ఎలాగైతే ఆ గన్లో ఆ యొక్క క్యాట్రిడ్జ్ ఉంటుందో అప్పుడే ఆ యొక్క గన్ అది దేని కొరకైతే సృష్టింపబడిందో అది దాని కొరకు వాడతాం. హల్లెలూయా. కాబట్టి ఈ గన్కి క్యాట్రిడ్జ్ ఎంత అవసరమో అలాగనే నీ నోటికి నీ హృదయానికి ఒక కాంబినేషన్ కనబడుతూ ఉంది. క్యాట్రిడ్జ్ ఉండి గన్ లేకపోయినా అది వృధానే. కాబట్టి ఇక్కడ గన్ ఉండాలి, క్యాట్రిడ్జ్ ఉండాలి. ఎప్పుడైతే ఈ 2 ఉంటాయో అప్పుడే ఆ యొక్క గన్ని మనం వాడగలుగుతాము. దేని కొరకైతే ఆ గన్ చేయబడిందో ఆ బుల్సైలో మనం కొట్టగలుగుతాము, ఆ యొక్క ఫోకస్లో మనం కొట్టగలుగుతాము. కాబట్టి ఈ యొక్క కాంబినేషన్ అన్నది నీ హృదయము, నీ యొక్క నోరు, ఇవి 2 పని చేయాలి. ఒక మనుషుడంట హృదయంలో విశ్వసిస్తాడు, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకుంటాడంట. ఏ విధముగా అయితే ఈ యొక్క గన్, క్యాట్రిడ్జ్ అవి 2 కాంబినేషన్లో పనిచేస్తాయో నీ హృదయము, నీ నోరు 2 కాంబినేషన్లో పనిచేయాలి. నీ హృదయముతో నీవు విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలంట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి హృదయముతో నమ్మాలి, నోటితో ఒప్పుకోవాలి. అప్పుడే నీలో ఉన్నటువంటి నీ విశ్వాసములో ఉన్నటువంటి సృజనాత్మకమైనటువంటి దేవుని యొక్క శక్తిని విడుదల చేయగలుగుతావు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. నీవు దేవుని యొక్క శక్తిని నీవు విడుదల చేయగలుగుతావు. లూకా సువార్త 17వ అధ్యాయము 5-6 వచనాలు కనుక మనం చూసినట్లయితే ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలంట. ఎంతండి? ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆ కంబలి చెట్టును చూచి నీ వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. దేవునికి స్తోత్రం. ఎంత విశ్వాసం ఉండాలి? ఆవగింజంత, మస్టర్డ్ సీడ్, విచ్ ఇస్ వెరీ స్మాలెస్ట్ సీడ్ అమాంగ్ ఆల్ ద సీడ్స్. అన్ని గింజల్లో చాలా చిన్న సైజులో ఉన్నటువంటి గింజ ఈ యొక్క ఆవగింజ. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆవగింజంత విశ్వాసం ఉంటేనంట ఆ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్ళగింపబడి సముద్రములో నాటబడుమని చెప్పినప్పుడు అది నీకు లోబడును. హల్లెలూయా. ఇంకో వాక్య భాగం దయచేసి చూద్దాము. మార్క్స్ వార్త దయచేసి తీయండి. మార్క్స్ వార్త 11వ అధ్యాయము 23వ వచనం దయచేసి చదువుతారా? మార్క్స్ వార్త 11వ అధ్యాయము 23వ వచనము. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని
నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. చూడండి, మార్క్స్ వార్త 11:23లో ఏం చెప్పబడింది? ఎవడైనను తన నోటితో ఏదైనా ఆజ్ఞాపించినప్పుడు మనసులో గనక సందేహము లేకపోయినట్లయితే నీ ఎదుట ఎంత కష్టతరమైనది, ఎంత అసాధ్యమైనటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఆ అసాధ్యమైనది సుసాధ్యపరుస్తానని దేవుడు చెప్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి నీవు సందేహించకూడదు. సందేహం అంటే డౌట్. If you have a small doubt in your mind, the word that you release will not come to a fruit. Hallelujah. కాబట్టి నీవు ఒక మాట గనక నీవు నోటి నుండి సెలవిచ్చినప్పుడు దాని విషయంలో నీకు గనక సందేహము లేనట్లయితే దేవుడు అంటూ ఉన్నాడు, ఆ అసాధ్యమైనది సైతము సుసాధ్యపరుస్తానని దేవుడు అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు దేవుడు ఏమంటూ ఉన్నాడు? యూ హ్యావ్ టు కమాండ్. నీ నోటిలో ఉన్నటువంటి శక్తిని నీవు గ్రహించాలి. అపనమ్మకముతో, సందేహముతో నీవు ఎన్ని మాటలు చెప్పినా కూడా దాని ప్రయోజనము ఉండదు. కాబట్టి ఈరోజు మనం ఏం నేర్చుకుంటున్నామంటే హృదయముతో నమ్మాలి, నోటితో నీవు ఒప్పుకోవాలి. ఈరోజు నీ పరిస్థితి ఏంటి? ఏ స్థితిలో నీవు ఉన్నావు? ఎటువంటి పరిస్థితుల్లో నీవు దేవుని వాక్యం వింటున్నావో నాకైతే తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే ఈ ప్రాసెస్ అన్నది నీ హృదయంలో జరుగుతుంది. ఈ హృదయంలో ఎప్పుడు జరుగుతుందంటే నీవు దేవుని యొక్క వాక్యము విన్నప్పుడు నమ్మినది అది నీ హృదయంలో స్థిరపరచబడుతుంది. కాబట్టి దాని యొక్క ఫలమును నీవు భుజిస్తావని దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ దినము దేవుని యొక్క వాక్యము నీ హృదయంలో స్థాపింపబడినట్లుగా నీ హృదయాన్ని నీవు తెరిచినట్లయితే, ప్రభా ఈ వాక్యముతో నీవు నాతో మాట్లాడి ఉన్నావు ప్రభా, ఈ వాక్యము నా కొరకే నా తండ్రి. నాలో ఉన్నటువంటి డౌట్, ఈ సందేహాన్ని తొలగించినందుకు వందనాలు ప్రభా. నా ముందున్నటువంటి అసాధ్యమైనటువంటివి, నా ముందున్నటువంటి ఈ యొక్క శోధన, నా ముందున్నటువంటి కష్టాలు, నా ముందున్నటువంటి అనారోగ్యమైనటువంటి పరిస్థితులను దేవా, ఈ యొక్క ప్రతికూలమైనటువంటి పరిస్థితులను నాకు దూరము చేయి ప్రభా. ఐ స్పీక్ ఎ వర్డ్. నేను మాట పలుకుతున్నానని విశ్వాసముతో గనక నీవు పలికినట్లయితే దాని యొక్క కార్యం యొక్క నెరవేర్పును నీవు చూస్తావు. హల్లెలూయా. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలంట. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. వాక్యము నీలో ఉన్నప్పుడు దయచేసి వినండి, దేవుని యొక్క వాక్యము నీ ఎదుకు వస్తూ ఉన్నది. ఈ వాక్యాన్ని గనక దేవా నా హృదయంలో స్థాపించు అనే ఒక చిన్న ప్రార్థనతో నీవు వింటున్నట్లయితే ఆ స్థాపింపబడుతుంది. అప్పుడు నీలో ఉన్నటువంటి అనుమానము, నీలో ఉన్నటువంటి భయము నిన్ను విడిచిపోతుంది. దేవునికి స్తోత్రము కలుగునుగాక. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము, దయచేసి యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయములోనికి వెళ్దాం. హల్లెలూయా. భక్తుడైనటువంటి యెహెజ్కేలుని యెహోవా దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, హల్లెలూయా, అక్కడ ఆయనని ఎక్కడికి నడిపిస్తున్నాడో దయచేసి మనం చదువుకుందాం. హల్లెలూయా. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము మొదటి 4 వచనాలు దయచేసి చదువుకుందామా? యెహోవా హస్తము నా మీదికి వచ్చెను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండియున్న ఒక లోయలో నన్ను దింపెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. అవి కేవలము ఎండిపోయినవి. దయచేసి జాగ్రత్తగా వినండి. అవి కేవలము ఎండిపోయినవి. ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలువా? హల్లెలూయా. నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా అని ప్రశ్న దేవుడు వేస్తూ ఉన్నాడు అని అడగగా, ప్రభా యెహోవా అది నీకే తెలియనని నేనంటిని. యెహోవా దేవుడు యెహెజ్కేలుని ఒక ప్రాంతంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. ఎక్కడికి నడిపిస్తూ ఉన్నాడు? ఎండిపోయినటువంటి లోయలోనికి, నిర్జీవమైనటువంటి పరిస్థితుల్లోనికి ఆ యొక్క భక్తుల్ని దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. అక్కడికి నడిపించాక ఏమంటూ ఉన్నాడంటే, ఈ ఎండిపోయినటువంటి ఎముకలు, ఈ ప్రాణము లేనటువంటి ఈ యొక్క నిర్జీవమైనటువంటి ఈ ఎముకలు బ్రతుకునా అని దేవుడే తన దాసుని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు ఆ యెహెజ్కేలు ఏమన్నాడు తెలుసా? నేను అనుకుంటాను చాలా తెలివైన వాడు. ప్రభా అది నీకే తెలియను అన్నప్పుడు యెహోవా దేవుడు 4వ వచనములో ఆయనతో ఈ మాట అంటూ ఉన్నాడు. దయచేసి మనం చూసినట్లయితే, అందుకాయన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుము. లిసన్ టు దిస్ కేర్ఫుల్లీ. ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లనుమంటూ ఉన్నాడు.
ఇక్కడ దేవుడు యెహెజ్కేలుని అక్కడ నిలబెట్టి ఆ లోయలో నిలబెట్టి ఎండిపోయిన ఈ ఎముకల మధ్య నీవు ఉన్నావు కదా, ప్రార్థన చెయ్యు అని చెప్పడం లేదు. ఈజ్ నాట్ ఆస్కింగ్ హిమ్ టు ప్రే. దెర్ ఈస్ ఎ టైమ్ ఫర్ ప్రేయర్, దెర్ ఈస్ ఎ టైమ్ వెన్ యూ హ్యావ్ టు స్పీక్. ప్రార్థన చేసే సమయం ఉన్నది, తర్వాత మాట్లాడేటువంటి సమయము కూడా ఉన్నదని దేవుడు జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. నీవు ఒక భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు అప్పుడు నీవు చేయాల్సింది ఏంటంటే నీవు మాట్లాడాలి. ఎందుకనగా సృజనాత్మకమైనటువంటి ఆ శక్తి ఎక్కడుంది? నీ హృదయంలో ఉంది. ఎందుకు నీ హృదయంలో ఉన్నదంటే ఈ వాక్యము నీ హృదయంలో స్థాపింపబడింది. ఎప్పుడైతే వాక్యము విన్నావో ఆ వాక్యము వలన నీకేం కలిగింది? విశ్వాసము కలిగింది. ఇక్కడ యెహెజ్కేలుతో దేవుడు ఏమంటూ ఉన్నాడు? నీవు ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము. దేవుని యొక్క వాక్యము ప్రవచనాత్మకమైనది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినము నేను ఎవరితో మాట్లాడుతున్నానో నాకైతే తెలియదు, కానీ ఈ వాక్యము నీ హృదయాన్ని బద్దలు చేస్తూ ఉన్నది. ఈ వాక్యము నిన్ను ఎంతగానో బలపరుస్తూ ఉన్నది. ఈ దినము నీకున్నటువంటి పరిస్థితులను, ప్రతికూలమైన పరిస్థితులను దేవుడు అనుకూలపరుస్తూ ఉన్నాడు కనుక ఈ వాక్యాన్ని నీ హృదయంలో స్థాపించుకో. ఈ ఎండిపోయిన ఎముకలతో ప్రవచించమంటూ ఉన్నాడు. దిస్ ఈజ్ మై ప్రేయర్. ఐ రిలీజ్ ఎ ప్రాఫెటిక్ వర్డ్. ప్రవచనాత్మకమైనటువంటి వాక్కును నేను రిలీజ్ చేస్తూ ఉన్నాను. సంగమా, నీవు ఏ స్థితిలో ఉన్నప్పటికీ, నీ నిర్జీవమైనటువంటి స్థితి, నీవు ఎండిపోయిన స్థితిలో గనక నీవు ఉన్నావా, ఈ దినమే జీవము కలుగునుగాక. హల్లెలూయా. అక్కడ భక్తుడితో ఏమంటూ ఉన్నాడంటే, ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకల్లారా యెహోవా మాట ఆలకించుడి. ఆయన ఏమంటూ ఉన్నాడు తెలుసా? ఎండిపోయిన ఎముకల్లారా దయచేసి ఆలకించండి అనట్లేదు. హల్లెలూయా. ఈస్ కమాండింగ్. దేవుని యొక్క బిడలముగా, వాక్యాన్ని ఎరిగిన వారముగా, విశ్వాసములో నాటబడిన వారముగా నీవు నేను దేవుని యొక్క వాక్యాన్ని ఆజ్ఞాపించడము నేర్చుకోవాలి. కమాండ్. ఆజ్ఞ. హల్లెలూయా. ఆజ్ఞ అంటే అందరికీ అర్థమై ఉంటుంది. ఒక రాజు తన దాసుని పిలిచి అయ్యా, నీకు ఇష్టమైతే ఈ పని నా కొరకు చేసి పెడతావా అని అంటాడా? చెప్పండి. ఒక రాజు, అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి, అయ్యా నీకు ఇష్టమైతే నాకు ఈ పని చేసి పెట్టవా ప్లీజ్ అని రాజు అంటాడా? ఏమంటాడు రాజు? ఆజ్ఞాపిస్తాడు. హల్లెలూయా. చాలాసార్లు మనము న్యూస్ వింటూ ఉన్నప్పుడు ఈ యొక్క మన సీఎం గారు చంద్రశేఖర్ రావు గారు కావచ్చు, లేకపోతే మన జగన్ గారు కావచ్చు, వాళ్ళు ఎక్కడైనా బయట టూర్కి వెళ్ళినప్పుడు, ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే, అయ్యా మాకు ఈ కష్టం ఉంది, మాకు ఇక్కడ అన్యాయం జరిగిందని సీఎం దగ్గరికి వారు ఆ లెటర్ తీసుకొని వచ్చినప్పుడు వెంటనే సీఎం ఏం చేస్తాడంటే అక్కడున్న అధికారులను పిలిచి అయ్యా కొంచెం చేసి పెట్టండి వీళ్ళకంటాడా? హల్లెలూయా. చెప్పండి. వెంటనే ఏమంటాడు? వాళ్ళ జాబ్ మీరు చేసి పెట్టండి అంటాడు. హల్లెలూయా. వాళ్ళకి సమస్య ఉంది, ఈ సమస్యకు మీరు వాళ్ళకు ఈ యొక్క పరిష్కారం వచ్చేటట్లుగా పని చేయండి అని చెప్తాడు. హల్లెలూయా. ఇక్కడ వాక్యం కూడా అదే చెప్తూ ఉన్నది. ఏమంటూ ఉన్నది? ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనుము, ఎండిపోయిన ఎముకల్లారా యెహోవా మాట ఆలకించుడి. ఈ దినము ఏ పరిస్థితి నీవు ఎదుర్కొంటున్నప్పటికీ యెహోవా మాట ఆ పరిస్థితి ఆలకించాల్సిందే. హల్లెలూయా. ఆ పరిస్థితి ఆలకించాల్సిందే. దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఇక్కడ దేవుడు యెహెజ్కేలుని ఎవరితో మాట్లాడమంటూ ఉన్నాడు? ఎండిపోయిన ఎముకలతో. చూడండి, ఆ ఎండిపోయిన ఎముకలంటే దాంట్లో జీవము లేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఇక్కడ నిలబడి ఉన్నాను. ఇక్కడ దేవుడు నాతో వచ్చేసి, ప్రకాష్ ఈ గోడతో నీవు మాట్లాడు అని అంటే నేనేం చేస్తాను? ఐ విల్ ఒబే హిమ్. నేను ఈ గోడతో మాట్లాడుతున్నాను అనుకో, మీరందరూ ఏమనుకుంటారు? ప్రకాష్ బ్రదర్కి పిచ్చొచ్చేసింది, ఆయన ఇక్కడ ఉండాల్సింది కాదు, ఇప్పుడు ఆయన ఎక్కడ ఉండాలా? ఎర్రగడ్డకు తీసుకెళ్లాలని అంటారు. అవునా కదా? హల్లెలూయా. కానీ ఇక్కడ దేవుడు యెహెజ్కేలుతో ఏమంటూ ఉన్నాడు? యు స్పీక్ టు ది డ్రై బోన్స్. దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషేతో దేవుడు ఏమన్నాడో తెలుసా? ఈ బండతో మాట్లాడమన్నాడు. హల్లెలూయా. యేసయ్య ఈ లోకములో ఆయన ఇలాగే బ్రతికాడు. ఎండిపోయిన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితులతో మాట్లాడడం జరిగింది. నీవు యేసుక్రీస్తును వెంబడించే స్త్రీ పురుషుడవైతే, నీవు వెంబడిస్తున్నట్లయితే, నీవు క్రైస్తవుడవైతే
హల్లెలూయా. తిరిగి జన్మించబడినటువంటి అనుభవముతో పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని కొరకు నేను నిలబడతాను, ఆయన వల్ల నేను బ్రతుకుతానని నీవు అనుకున్నట్లయితే యేసు వల్ల నీవు బ్రతకాలి. హల్లెలూయా. ఒకరోజు యేసు ప్రభువారు లాజర్ చనిపోయినటువంటి లాజర్ యొక్క సమాధి దగ్గరకు వచ్చాడు. లాజర్ చనిపోయాడు, సమాధి చేశారు. కానీ యేసు ప్రభు వచ్చేసరికి 4 దినాలైంది. ఇప్పుడు లాజర్ ఎక్కడున్నాడండి? సమాధిలో ఉన్నాడు. 4 రోజులు అయిపోయింది, సమాధి చేయబడ్డాడు. అక్కడ లాజర్ ఇప్పుడు సమాధిలో ఉన్నాడు కనుక ఇప్పుడు అక్కడ సమాధిలో ఎవరున్నారు? లాజర్ యొక్క శరీరం మాత్రమే ఉన్నది, శవం మాత్రమే ఉన్నది. లాజర్ యొక్క ఆత్మ దేవుని సన్నిధికి వెళ్ళిపోయింది. అక్కడ కేవలము సమాధిలో ఎవరున్నారు? శవము మాత్రమే ఉన్నది. యేసుప్రభు ఏమన్నాడు? అక్కడికి వచ్చి లాజరు బయటికి రా. ఆయన ఎవరితో మాట్లాడుతూ ఉన్నాడు? శవముతో మాట్లాడుతూ ఉన్నాడు. చనిపోయినటువంటి ఆ శవముతో మాట్లాడాడు. ఈస్ గాన్. 4 దినాలు గడిచిపోయింది. ఈస్ గాన్ 4 days బ్యాక్. కానీ చనిపోయినటువంటి ఆ యొక్క శవముతో మాట్లాడాడు. ఎప్పుడైతే లాజరుని బయటికి రాని ఒక మాట పలికాడో వెంటనే లాజరు సమాధిలో నుండి బయటికి వచ్చాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆ వాక్యాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే ఆ చుట్టూన్న వాళ్ళు చాలామంది అక్కడ అన్నారు, అయ్యా ఆయన చనిపోయి 4 దినాలు అయిపోయింది, ఇప్పుడు నీవు వచ్చి ఏం ప్రయోజనం అన్నట్టుగా యేసును చూస్తూ వచ్చారు. కానీ దేర్ ఈజ్ ఎ టైమ్ ఫర్ గాడ్. ఆమేన్. నీ జీవితంలో దేవుని యొక్క సమయం అంటూ ఉన్నది. ఆ సమయం కొరకు నీవు కనిపెట్టు, మాట్లాడు, పలుకు. ఆ పరిస్థితితో, ఈ పరిస్థితి నిన్ను ఇబ్బంది పెడుతుందా? యేసు ప్రభు చెట్టుతో సైతం మాట్లాడాడు. చెట్టు సైతము లోబడ్డం మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. నా జీవితంలో అనేక పరిస్థితుల్లో అనేక సార్లు పరిచర్య కొరకు అనేక దూర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కొన్నిసార్లు మేము వెళ్ళేటువంటి వాహనము పెట్రోల్ అయిపోవడమో లేకపోతే ఇంకేటో సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేశాం. హల్లెలూయా. పలానా దగ్గరికి వెళ్తూ ఉన్నాం ప్రభా, ఈ పెట్రోల్ చూసుకోలేదు, ఈ విషయంలో కారు ఆగకుండా సహాయం చేయి ప్రభా అన్నప్పుడు దేవుడు మమ్మల్ని అక్కడికి తీసుకొని వెళ్ళాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. యూ హ్యావ్ టు స్పీక్. మాట్లాడడం నేర్చుకోవాలా. హల్లెలూయా. నోరు తెరిచి నువ్వు మాట్లాడాలి. ఎందుకనగా సాతానుడు మనల్ని ఆటంకపరుస్తూ ఉన్నాడు. సాతానుడు అనేక సార్లు మనల్ని ఆటంకపరుస్తూ ఉన్నాడు. కాబట్టి సాతాను వైపు తిరిగి, సాతానా దయచేసి పో. హల్లెలూయా. వాడి విషయంలో నేను ఎప్పటికీ దయ చూపించకూడదు. డోంట్ షో పిటీ. హల్లెలూయా. సాతానుని నీవేం చేయాలా? గద్దించాలా. ఒకరోజు ఒక స్త్రీ తన కుక్క పిల్లను తీసుకొని వచ్చి ఆమె బయటికి వెళ్తూ ఉందంట. ఆ కుక్క పిల్లతో ఆమె బస్ స్టాండ్కి వచ్చింది. ఆ బస్ స్టాండ్కి రాగానే అక్కడ ఆమె బస్ కొరకు వెయిట్ చేస్తూ ఉన్నది. అక్కడ దైవజనుడు స్మిత్ విగిల్స్వర్త్ కూర్చున్నాడంట ఆ బస్ స్టాండ్లో. స్మిత్ విగిల్స్వర్త్ గారు తన పుస్తకంలో ఈ సంఘటన రాశాడు. ఆ స్త్రీ బయటికి వెళ్ళడానికి ఆ బస్ స్టాప్కి వచ్చింది. ఆ బస్ స్టాప్కి తనతో పాటు తన కుక్కను తీసుకొని వచ్చింది. ఆ కుక్క ఆడుతూ ఉంది. ఈలోపు బస్సు వస్తూ ఉంది. ఆమె వెంటనే గో హోమ్ నౌ లీవ్ అని అంటుంటే ఆ కుక్క వినడం లేదంట. కానీ ఎప్పుడైతే బస్సు రానే వచ్చింది, వెంటనే ఆ స్త్రీ ఏం చేసిందంటే ఆ యొక్క కుక్క పిల్ల వైపు తిరిగి గెట్ లాస్ట్, గో ఫ్రమ్ హియర్ అని గట్టిగా చెప్పిందంట. చెప్పగానే ఆ కుక్క విని తిరిగి ఇంటికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. ఈ విషయము స్మిత్ విగిల్స్వర్త్ చూస్తూ తన పుస్తకంలో రాశాడు. సమ్ టైమ్స్ యూ అండ్ ఐ షుడ్ రెబ్యూక్ ద డెవిల్. హల్లెలూయా. నాట్ సమ్ టైమ్స్, ఎవ్రీ టైమ్. హల్లెలూయా. ఎవ్రీ టైమ్. వాడు నిన్ను ఆటంకపరుస్తూ ఉన్నాడా? మనుషుల ద్వారా ఆటంకపరుస్తూ ఉన్నాడా? పరిస్థితుల ద్వారా నిన్ను ఆటంకపరుస్తూ ఉన్నాడా? ఆ సిచ్యువేషన్తో నువ్వు మాట్లాడాలా. గెట్ లాస్ట్ ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా. మనుషులను కాదండి, మనం పరిస్థితులను అనాలా. పరిస్థితులను మనం గద్దించినట్లయితే ఆ పరిస్థితులను దేవుడు ఏం చేస్తాడు? నిమ్మలము చేస్తాడంట. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ఎండిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి ఆ ఎముకలతో దేవుడు యెహెజ్కేలుని మాట్లాడమన్నాడు. ఈరోజు నీ దాంపత్య జీవితం, నీ మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంది? ఎండిపోయిన స్థితిలో ఉన్నదా? నీవు గొడ్రాలుగా, పిల్లలు లేని ఒక స్త్రీగా నీవు ఉన్నావా? ఈ దినము దేవుడు నీ యొక్క గర్భానికి జీవమును కలగజేస్తూ ఉన్నాడు. నీ కుటుంబంలో, మ్యారేజ్ లైఫ్లో గనక ఎండిపోయిన స్థితి ఉన్నట్లయితే దేవుడు జీవము కలగజేయునుగాక. నీ ఆటంకపరిచేటువంటి పరిస్థితులు ఏవైనా నీ ఎదురున్నట్లయితే వాటిని యేసు నామములో నీవు గద్దించు. హల్లెలూయా. ఏ స్థితిలో నీవు ఉన్నావు? ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి? నీ జాబ్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి?
హల్లెలూయా. కాబట్టి ఆ పరిస్థితుల వైపు నీవు నోరు తెరిచి నీవు యేసు నామములో అని నువ్వు ఎప్పుడైతే పలుకుతావో అవన్నీ దేవుడు నిమ్మలము చేస్తాడు. హల్లెలూయా. యూ హ్యావ్ టు స్పీక్. యూ హ్యావ్ టు స్పీక్. నీవు ఏదైతే నోటితో ఒప్పుకుంటావో అది నీవు పొందుకుంటావు. యూ షల్ హ్యావ్ వాట్ ఎవర్ యూ సే. నీవు నోటితో ఏదైతే పలుకుతావో అది నీవు కలిగి ఉంటావు. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి ప్రార్థన చేయడం ఎంత అవసరమో అంతే అవసరమో నీవు పలకడము. దేవునికి మహిమ కలుగును గాక. యేసుక్రీస్తు వారు ఆయన దోణిలో ఉన్నప్పుడు ఆ యొక్క తుఫాన్ ఎదురైనప్పుడు శిష్యులందరూ భయపడినప్పుడు మార్క్స్ వార్త 4వ అధ్యాయం 35వ వచనం నుండి 41వ వచనం వరకు చదువుకోవచ్చు, టైం లేదండి. హల్లెలూయా. అక్కడ యేసుక్రీస్తు వారు ఆ యొక్క సైక్లోన్, ఆ యొక్క తుఫాన్ ఎదురైనప్పుడు ఆయన ఏం చేశాడు? శిష్యులు భయపడిపోయారు. అయ్యా మేము చనిపోతూ ఉన్నాం, నీకు చింత లేదా అని యేసుప్రభుని అడిగినప్పుడు యేసుక్రీస్తు వారు ఆ కింద ఆయన అమరణమున పడుకున్నప్పుడు ఆయన లేచి వచ్చి ఆయన ఏం చేశాడు? ఆ తుఫానుతో ప్రార్థన చేయలేదు. తుఫానుని ఏం చేశాడు? గద్దించాడు. హల్లెలూయా. తుఫానుని ఏం చేశాడు? గద్దించాడు. నిమ్మలమవునుగాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు ఎటువంటి తుఫాను నీవు ఎదుర్కొంటూ ఉన్నావు? ఎటువంటి తుఫాను నీ లైఫ్లోకి ఎంటర్ అయింది? ప్రభా, ఈ తుఫాను నన్ను ఎంతగానో, నా ఆత్మీయ స్థితిని ఎంతగానో ఆటంకపరుస్తూ ఉన్నది. అయ్యా నేను ఈ తుఫాన్ తట్టుకోలేను ప్రభా, ఈ కష్టాలు నేను తట్టుకోలేనయ్యా, ఈ సమస్యలు నేను తట్టుకోలేనయ్యా, ఈ ఆర్థిక ఇబ్బందులు నేను తట్టుకోలేనయ్యా, ప్రభా నన్ను బలపరిచయ్యా అని నీవు ప్రార్థన చేస్తున్నావా? ఈ దినం దేవుడు అంటూ ఉన్నాడు, నోరు తెరిచి మాట్లాడు, ఆ తుఫానును నీవు గద్దించు అని దేవుడు అంటూ ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఎప్పుడైతే యెహెజ్కేలుని దేవుడు మాట్లాడమన్నాడో, దయచేసి 7వ వచనం చూడండి. యెహెజ్కేలు 37వ అధ్యాయము 7వ వచనము కనుక మనం చూసినట్లయితే, దయచేసి 7వ వచనము. హల్లెలూయా. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా గడగడమన ధ్వని ఒకటి పుట్టెను, అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. దేవునికి స్తోత్రము కలుగును గాక. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారము నేను ప్రవచించుచుండగా. ఎవరిచ్చారు ఆజ్ఞ? దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు. ఇప్పుడు ఎవరు పలకాలండి? దేవుడా? హల్లెలూయా. యెహెజ్కేలు పలుకుతూ ఉన్నాడు. దేవుడి నుండి, సర్వోన్నతుడైనటువంటి దేవుడి నుండి ఆజ్ఞను పొందాడు. ఎప్పుడైతే నోరు తెరిచి ఆయన ప్రవచించడం మొదలుపెట్టాడో చెల్లా చెదురైపోయినటువంటి ఆ ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకున్నాయంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. చెల్లా చెదురైపోయినవి, చేతులు ఒక దగ్గర పడిపోయాయి, కాళ్ళు ఒక దగ్గర పడిపోయాయి, మొండెం ఒక దగ్గర పడిపోయింది. హల్లెలూయా. అవన్నీ ఇప్పుడేమవుతూ ఉన్నాయి? ఆయన ప్రవచిస్తూ ఉండగా అక్కడక్కడ పడి ఉన్న చెల్లా చెదురైపోయినవన్నీ కూడా ఒకదానికొకటి కలుసుకుంటూ ఉన్నాయి. నీ జీవితము చెల్లా చెదురైపోయిందా? నీ కుటుంబ జీవితము చెల్లా చెదురైపోయిందా? నీ పరిస్థితులు చెల్లా చెదురైపోయిందా? నీ ఉద్యోగంలో నీకు ఇటువంటి పరిస్థితి ఉన్నదా? దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రవచనమెత్తి మాట్లాడు. హల్లెలూయా. లాజరు సమాధి దగ్గర యేసయ్య నిలబడి, లాజరు బయటికి రా అన్నాడు. హల్లెలూయా. చనిపోయినటువంటి ఆ లాజరు, మృతమైనటువంటి ఆ యొక్క శవము జీవము నొందడం జరిగింది. హల్లెలూయా. నిర్జీవమైనటువంటి పరిస్థితులకు యేసయ్య జీవము కలగజేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు సంఘముగా మనం గుర్తించాల్సింది ఏంటంటే, నీ నోటిలో దేవుడు ఆ సృజనాత్మకమైనటువంటి వాక్యాన్ని, ఆ సృజనాత్మకమైనటువంటి విశ్వాసమును దేవుడు నీ హృదయంలో పెట్టాడు గనక నీవు మాట్లాడినట్లయితే దేవుడు ఆ పునరుద్ధాన శక్తిని విడుదల చేస్తాడు. నమ్మిన వారు ఆమేన్ అని చెప్పండి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. పునరుద్ధాన శక్తిని దేవుడు విడుదల చేస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మనం ఏం నేర్చుకోవాలంటే, మనము నోటితో పలకడము నేర్చుకోవాలి. హల్లెలూయా. నీ మ్యారేజ్లో గొడవలు ఉన్నాయా? కుటుంబంలో గొడవలు ఉన్నాయా? పిల్లలతో ఏదైనా పరిస్థితులు, గొడవలు ఉన్నాయా? హల్లెలూయా. ఏ పరిస్థితిలో నీవు ఉన్నా కూడా ఆ పరిస్థితుల వైపు నీవు చూసి నీవు మాట్లాడడము నేర్చుకున్నట్లయితే దేవుడు కృప చూపుతాడు. చాలామంది నేను వింటూ ఉంటాను, నా పరిచర్య జీవితంలో నేను కొంతమందితో నేను మాట్లాడినప్పుడు, కౌన్సిలింగ్కి వచ్చినప్పుడు, ఆయన మారడు బ్రదర్. హల్లెలూయా. ఏమంటుంది అమ్మగారు? ఆయన మారడు. ఇంకా నీవే నోటితో ఒప్పుకున్నప్పుడు ఆయన ఇంకేం మారతాడు చెప్పండి? నువ్వు ప్రార్థనకి ఎక్కడికి వచ్చావు? పాస్టర్ దగ్గరికి వచ్చావు. ఎందుకొరకు? నీ భర్త మారాలని.
కానీ వచ్చి పాస్టర్తో నువ్వేమంటూ ఉన్నావు, ఆయన మారడు బ్రదర్, నా భార్య మారదు బ్రదర్, నా పిల్లలు మారరు బ్రదర్. నెగటివ్, ప్రతికూలమైనటువంటి మాటలు. హల్లెలూయా. నీవు మారరు అని నీ నోటితోనే నీవు అన్నప్పుడు దేవుడు ఏమంటున్నాడు, ఆమేన్ అంటాడు, అంతే. హల్లెలూయా. కాబట్టి నీ నోటితో నీవేం మాట్లాడాలి? ప్రతికూలమైన మాటలు కాదు, అనుకూలమైనటువంటి పాజిటివ్ వర్డ్. హల్లెలూయా. నా భర్త మాట్లాడు, నా భర్త మారుతాడు, నా పిల్లలు మంచిగా అవుతారు, నా పిల్లలకు మంచి ఉద్యోగం వస్తుంది, నా పిల్లలకు చక్కని భార్య దొరుకుతుంది, భర్త దొరుకుతాడు, నా పిల్లలు మంచి భవిష్యత్తు కలిగి ఉంటారని నీవు విశ్వాసంతో అట్టి మాటలు నీవు పలకాలని దేవుడు అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎందుకనగా ఎప్పుడైతే దేవుడు ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం కనుక మనం చూసినట్లయితే భూమి అక్కడ నిరాకారముగా ఉన్నప్పుడు, శూన్యముగా ఉన్నప్పుడు దేవుడు ఏమన్నాడో తెలుసా? వెలుగు కలుగునుగాక. హల్లెలూయా. బై వన్ వర్డ్, ఒక మాట ద్వారా వెలుగు కలుగునుగాక. ఈరోజు చీకటిమయమైనటువంటి నీ జీవితంలోనికి వెలుగును దేవుడు నింపకోరుతూ ఉన్నాడు. ఆ వెలుగు నీ నోటి మాట ద్వారా దేవుడు కలుగజేయబోతూ ఉన్నాడు. కాబట్టి సహోదరి సహోదరుడా, ఈ రోజు నుండి నా ప్రార్థన ఏంటంటే మీరందరూ కూడా నాతో పాటు ఈ ప్రార్థన మీరు చేయాలి, ఈ ఒప్పుకోలు మీరు చేయాలి. ఎందుకంటే హృదయముతో మనము విశ్వసించాలి, నోటితో ఒప్పుకున్నప్పుడు దెర్ ఈస్ ఎ కాంబినేషన్. గాడ్ విల్ వర్క్. ఆ గన్, ఆ క్యాట్రిజ్ ఎలాగైతే రెండు కలిసి ఉన్నప్పుడే ఆ యొక్క గన్ని మనం వాడతామో, అలాగే మన హృదయము, మన నోరు రెండు కలిసి పని చేయాలి. ఈరోజు నేను అంటూ ఉన్నాను, ఈరోజు నుండి నీవు చేయాల్సిన ప్రార్థన ఏంటంటే, ఈరోజు నుండి నీవు ఒప్పుకోవాల్సినటువంటి మాట ఏంటంటే, ఈ దినము నుండి ప్రభా నా కుటుంబంలో సమాధానం ఉంటుంది అని నీవు ఒప్పుకోవాలి. ఈ దినము నుండి ప్రభా నా కుటుంబంలో సంతోషము కలుగును. ఈ దినము నుండి ప్రభా మా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి ఆరోగ్యమును ప్రకటిస్తూ ఉన్నాను. ఈ దినము నుండి నా కుటుంబంలో ఐశ్వర్యం ఉండునుగాక, సమృద్ధి ఉండునుగాక, సంతోషం ఉండునుగాక అని ఈ యొక్క పాజిటివ్ వచనము, అనుకూలమైనటువంటి వచనాన్ని కనుక నీవు పలికినట్లయితే అప్పుడు నీ ఎదుట ఉన్నటువంటి ఆ పర్వతాలను సైతము దేవుడు సమము చేస్తాడు. గాడ్ విల్ లెవెల్ దోస్ మౌంటైన్స్. హల్లెలూయా. ఆ సమస్య లాంటి, కొండ లాంటి ఆ సమస్యలను దేవుడు ఏం చేస్తాడు? సమం చేస్తాడు. హౌ? బై యువర్ వర్డ్స్. కాబట్టి విశ్వాసములో ఏముంది? సృజనాత్మకమైనటువంటి శక్తి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నీ ఎదుట అగ్ని పరీక్ష లాంటి పరిస్థితులు ఎదురై ఉండొచ్చు. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం దయచేసి చూద్దామా? దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనము నుండి కొన్ని మాటలు మనం చదువుకుందాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనము దయచేసి చూద్దాం. షడ్రక్, మేషక్, అబేద్నెగో రాజుతో ఇలాగు చెప్పురి, నెబుకద్నెజరు, ఇందును గురించి నీకు ప్రత్యుత్తరం ఇయ్యవలనన్న చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మను రక్షించును. ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా, నీ దేవతలను మేము పూజింపమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపమనియు తెలుసుకొనుము. హల్లెలూయా. ఎంత బోల్డ్ స్టేట్మెంట్! దేవుని బిడ్డలు షడ్రక్, మేషక్, అబేద్నెగోలు వాళ్ళ ఎదుట ఉన్నటువంటి పరిస్థితి ఏంటో తెలుసా? రాజుకు నెబుకద్నెజర్ నిలబెట్టినటువంటి ఆ ప్రతిమకు గనక వీరు పూజించకపోతే, నమస్కరించకపోతే, ఆరాధించకపోతే వారిని రాజు ఏమన్నాడు తెలుసా? మండుచున్న అగ్నిగుండంలో మీరు పడవేయబడతారు. అప్పుడు ఈ దేవుని బిడ్డలు ఏమంటున్నారో తెలుసా? అయ్యా రాజా, మమ్మల్ని క్షమించండి, అలాగే మీరు నిలబెట్టిన ఈ ప్రతిమకు మేము అన్నారండి. నో. వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? ఈ మాట దయచేసి జాగ్రత్తగా వినండి. వాళ్ళు అంటూ ఉన్న మాట ఏంటంటే, నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలనన్న చింత మాకు లేదు, నీకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నీవు నిలబెట్టినటువంటి ప్రతిమను మేము ఏమాత్రము పూజింపము, నమస్కరించము. ఒకవేళ నీవు ఈ మండుచున్న అగ్నిగుండంలో నువ్వు పడవేసినా కూడా నో ప్రాబ్లం, వీఆర్ రెడీ టు ఫేస్ ఇట్ అంటున్నారు. ఆ అగ్నిగుండంలో సైతము మేము ఉండుటకు మాకు సిద్ధమే. ఆ అగ్నిగుండంలో మేము పడవేయబడినప్పటికీ అందులో గనక మా దేవుడు రక్షింపకపోయినా కూడా పర్వాలేదు,
మేము మాత్రము ఈ ప్రతిమను ఆరాధించమన్నారు. దేవునికి స్తోత్రం. వాళ్ళని వేశారా లేదండి చెప్పండి, అగ్నిగుండంలో వేశారా లేదా? అదే పరిస్థితిలో నీవు నేను ఉంటే, ప్రభా ఎందుకయ్యా ఈ అగ్నిగుండంలో నన్ను వేశావు? నీకు ఇంతనన్నా నా మీద దయ లేదా? ఇంతనైనా నీకు నా మీద జాలి లేదా? ఇంతనైనా నా మీద నీకు ఇంత ప్రేమ లేదా అని నీవు నేను దేవుని విషయంలో సనుక్కునేవాళ్ళం. కానీ ఇక్కడ షడ్రక్, మేషక్, అబేద్నెగోలంట వాళ్ళను ఆ మండుచున్న వేడిమి గల అగ్నిగుండములో పడవేశారు. కానీ దేవుని యొక్క వాక్యం అంటూ ఉన్నది, వాళ్ళ కళ్ళకు, రాజు యొక్క కళ్ళకు అక్కడ ముగ్గురిని వేశారు. కానీ ఆ ముగ్గురితో పాటు 4వ వ్యక్తి ఉన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆ 4వ వ్యక్తి ఎవరు తెలుసా? సాక్షాత్తు దేవుడు. దేవునికి మహిమ కలుగునుగాక. నీవు ఏ అగ్నిగుండాన్ని నువ్వు ఎదుర్కొంటున్నావు, ఏ పరిస్థితిలో నీవు ఉన్నావో ఆ పరిస్థితిలోనికి దేవుడు నీతో పాటు దిగుతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీతో పాటు కూడా దేవుడు ఉంటాడు. ఆ అగ్నిగుండంలో 4వ వ్యక్తిగా అక్కడ యేసు క్రీస్తు వారు. అక్కడ అందుకు రాజు, నేను 4 మనుషులను బంధకములు లేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను, వారికి హాని ఏమీ కలగలేదు. 4వ వాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను. దేవునికి స్తోత్రం. 4వ వ్యక్తి ఎవరు తెలుసా? దేవాది దేవుడే దిగి వచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ సహోదరి, సహోదరుడా, లైఫ్లో, క్రైస్తవ జీవితం అన్నది ఇట్స్ ఏ లైఫ్ ఆఫ్ ఛాలెంజెస్. హల్లెలూయా. సవాళ్ళు ఎదురవుతూ ఉంటాయి. ఆ సవాళ్ళను చూసి మనము పారిపోకూడదు, ధైర్యంగా నిలబడతాం. షడ్రక్, మేషక్, అబేద్నెగోలు ఆ ఎదుట ఉన్నటువంటి అగ్నిగుండాన్ని చూసి వాళ్ళు భయపడలేదు. కానీ మా దేవుడు సమర్థుడు, మమ్మల్ని రక్షించగల సమర్థుడని వాళ్ళు నమ్మారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియ సహోదరి, సహోదరుడా, ఈరోజు నీవు నేర్చుకోవాల్సింది ఏంటంటే, హృదయంతో విశ్వసించాలి, నోటితో నీవు ఒప్పుకోవాలి. దేవా, నా నోటితో ఈ మాటను నేను ఒప్పుకుంటూ ఉన్నాను, ఈ మాట నా జీవితంలో జరుగును గాక అని నువ్వు ఎప్పుడైతే విశ్వాసమును వ్యక్తపరుస్తావో దేవుడు ఆ మాటకు దేవుడు ఆమేన్ అంటాడు. ఆ మాట నీ లైఫ్లో, నా లైఫ్లో క్రియాసాధకం అవడం మనం చూస్తాం. దేవునికి స్తోత్రము కలుగును గాక. కాబట్టి వాట్ యు కెనాట్ సే యూ విల్ నాట్ సీ. నీవు చెప్పకపోతే, నీవు పలకకపోతే, నీవు చూడాలనుకున్నది నీవు చూడలేవు. విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునైనది విశ్వాసం. అది హల్లెలూయా. విశ్వాసం అంటే ఏంటి? ఉన్నది ఉన్నట్టుగా పలకడం కాదు. హల్లెలూయా. ఉన్నది ఉన్నట్టుగా పలకడము కాదు, లేనిది ఉన్నట్టుగా పలకడమే విశ్వాసం. ఉన్నది ఉన్నట్టుగా పలికి నా భవిష్యత్తు చాలా బాగుంటుందని నీవు అనుకున్నావు అనుకో, అది నీ మూర్ఖత్వం. లేనిది ఉన్నట్టుగా పలకడమే విశ్వాసము. కాబట్టి ఈరోజు నీ విశ్వాసం ఏ రీతిగా ఉన్నది? ఉన్నది ఉన్నట్టుగా పలుకుతూ ఉన్నావా, లేదా దేవుని వలె లేనిది ఉన్నట్టుగా నీవు పలుకుతూ ఉన్నావా? భూమి నిరాకారముగాను శూన్యముగా ఉన్నప్పుడు దేవుడు ఏం చేశాడు? పలికాడు. నిరాకారముగా ఉన్నది, శూన్యముగా ఉన్నది, కానీ దేవుడు ఏం చేశాడు? వెలుగు కలుగునుగాక అన్నాడు. వెలుగు కలిగినది. కాబట్టి ఉన్నది ఉన్నట్టుగా పలకడము అది విశ్వాసం కాదు, లేనిది ఉన్నట్టుగా పలకడమే విశ్వాసము. అటువంటి స్థితిలోనికి దేవుడు మనల్ని నడిపించునుగాక. కాబట్టి సంగమా, యూ అండ్ ఐ షుడ్ లెర్న్ టు స్పీక్ ద వర్డ్. మాట్లాడాలి, పలకాలి. దెన్ యూ విల్ సీ ద చేంజ్. నీవు పలకకపోతే నీవు మార్పును చూడలేవు. కాబట్టి ఈరోజు నీవు ఏ స్థితిలో ఉన్నావు, ఏ పరిస్థితుల్లో ఉన్నావు, ఆ పరిస్థితితో నీవు మాట్లాడు. నీవు ప్రార్థన చేస్తూ ఉండవచ్చు, ఉపవాసం ఉంటూ ఉండవచ్చు. ఉపవాసం చేయొద్దనటం లేదు, ప్రార్థన చేయొద్దనటం లేదు. కానీ ఈరోజు నేను చెప్పేది ఏంటంటే, దేవుడు మాట్లాడే మాట ఏంటంటే, ఆ పరిస్థితులతో నీవు మాట్లాడు. స్పీక్ టు దోస్ మౌంటైన్స్, గాడ్ విల్ లెవెల్ దెమ్. ఆమేన్. ఆ కొండతో నీవు మాట్లాడు, ఆ సమస్యతో నీవు మాట్లాడు, దేవుడు దాన్ని సమము చేస్తాడు. హల్లెలూయా. ప్రియ సహోదరి, సహోదరుడా, విశ్వాసములో ఉన్న సృజనాత్మకమైనటువంటి శక్తి చాలా గొప్పది. కాబట్టి ఈ విశ్వాసములో ఏమాత్రము నీవు సన్నగిల్లిపోకుండా
విశ్వాసమును పట్టుకో, వాక్యమును పట్టుకో. వాక్యమును నీవు పట్టుకున్నట్లయితే విశ్వాసం నీ హృదయంలో స్థాపింపబడుతుంది. ఎందుకనగా విశ్వాసం ఎలా వస్తుంది? వినుట వలన వస్తుంది. కనుక ఈ వాక్యము ద్వారా నీ విశ్వాసం ఇంకను అధికమవునుగాక. నిన్ను విశ్వాసములో ఆ దేవాది దేవుడు బలపరిచి ఇంకను దేవుడు నిన్ను వాడుకొనుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియ సహోదరుడా, స్పీక్ ద వర్డ్ అండ్ యూ విల్ సీ ద చేంజ్. నీవు పలుకు, దేవుని యొక్క వాక్యాన్ని నీవు పలికినట్లయితే దేవుడు సమస్తమును అనుకూలపరుస్తాడు. నిన్ను నన్ను దేవుడు అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. అండ్ యూ షల్ బీ ఎ బ్లెస్సింగ్. హల్లెలూయా. గాడ్ బ్లెస్ దిస్ వర్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడు అయిన మా దేవా, ఈ దినమున తండ్రి విశ్వాసంలో ఉన్నటువంటి ఆ సృజనాత్మకమైనటువంటి శక్తి గురించి మేము విని ఉన్నాం ప్రభా. అవును తండ్రి, ఈ విశ్వాసములో ప్రభా మేము బలపరచబడి విశ్వాస పరిమాణములో ఇంకా మేము ఎదిగిన తండ్రి దేవా, నీ వాక్కును నాయన మేము అధికారముతో పలికే విధానము మాకు నేర్పించినందుకు నీకు స్తోత్రాలు ప్రభా. అవును నాయన, మేము క్రీస్తులో ఉన్నవారము, అధికారము గలవారమని మేము గుర్తెరిగి ఉన్నాం దేవా. మా నోటిలో శక్తి ఉన్నది, మేము పలికే ప్రతి మాటలో శక్తి ఉన్నది కనుక ప్రభా, ఈ దినము నుండి నాయన మేము ప్రతికూలంగా మేము మాట్లాడము. ఒకవేళ ఇది వరకు మేము పలికినట్లయితే దయచేసి మమ్మల్ని క్షమించండి. నెగటివ్గా ఏ మాటలైతే మేము పలికామో అవన్నీ యేసు నామములో క్యాన్సల్ అవ్వను కాక దేవా. ఈ దినము నుండి నాయన ప్రత్యేకముగా ప్రభా మేము మాట్లాడే ప్రతి మాట వాక్యానుసారముగా ఉండునుగాక. మేము మాట్లాడిన ప్రతి మాట అది పరిశుద్ధాత్మ శక్తితో బయలువెళ్ళునుగాక దేవా. ఈ దినము నాయన నీ వాక్యముతో మమ్మల్ని బలపరిచినందుకు మేము నిన్ను స్తుతిస్తున్నాం. విన్న వాక్యాన్ని దీవించండి ప్రభా. ఈ వాక్యమును దుష్టుడు ముట్టకుండా నా తండ్రి, ఈ వాక్యం మా అందరి హృదయాల్లో ఫలించినట్లుగా, స్థాపించబడినట్లుగా నీ కృప దయచేసి మమ్మల్ని నడిపించమని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మన తండ్రైన దేవుని యొక్క ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసము మనకును భూలోకములో ఉన్న పరిశుద్ధులకు సదా తోడైండునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వెల్, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ ఆల్. స్పీక్ ద వర్డ్ అండ్ యూ విల్ సీ ద చేంజ్. ఈ వారమంతయు దేవుడు నిన్ను నడిపించునుగాక. వేర్ ఎవర్ యు ఆర్, యూ స్పీక్ టు దోస్ మౌంటైన్స్, గాడ్ విల్ లెవెల్ ఇట్. ఆమెన్. ఆ కొండను దేవుడు సమము చేస్తాడు. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఆమెన్.